ఇక విహారీ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఉంటాడు. మీడియా వాళ్ళందరూ వచ్చి ఉంటారు. ఇంకా విహారీ గారు రండి మాట్లాడండి అనడంతో ఇంకా విహారీ ఎక్కడికి వచ్చి, ఈరోజు నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే, లక్ష్మి ఇలా రా అని విహారీ పిలుస్తూ ఉంటాడు. మరోవైపు సుభాష్ ఏమో విహారీకి గన్ గురిపెట్టి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి రావడానికి మొహమాట పడుతూ ఉంటే వసుధ, పండు ఇద్దరు కలిసి లక్ష్మిని తీసుకొని వస్తూ ఉంటారు. యమున, సహస్ర, పద్మాక్షి కొంచెం దూరంగా అక్కడ నించొని చూస్తూ ఉంటారు. ఇంకా అలా విహారీ చెప్పబోతూ ఉంటే అప్పుడే విహారీకి ఫోన్ వస్తూ ఉంటుంది. ఇంకా ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. అలా కట్ చేస్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ ఫోన్ వస్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్కి మెసేజ్ వస్తుంది. అంటే విహారీ మీద కోపంతో ఒకతను జైలు నుండి రిలీజ్ అయి ఉంటాడు. అతని పేరు విశ్వనాథ్ అనమాట. ఇంకా అతను మెసేజ్ చేస్తాడు. ఇప్పుడు కనుక నువ్వు నాతో ఫోన్ మాట్లాడకపోతే మీ అమ్మ పరువు మొత్తం నేను మీడియాలో పెట్టేస్తాను అని అందులో మెసేజ్లో ఉంటుంది. ఇంకా అలా విహారీ పక్కకు వచ్చి అతనికి ఫోన్ చేస్తాడు. ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే ఇంకా అతను నువ్వు నా పాతికెళ్ళ పగ అని చెప్తూ ఉంటే రాంగ్ నెంబర్ అని విహారీ కట్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తాడు. చేసి, ఒక్క నిమిషం విహారీ, ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు కదా, ప్రెస్ మీట్లో లక్ష్మి గురించి నువ్వు చెప్పావంటే మీ అమ్మ గురించి మొత్తం బయట పెట్టేస్తాను, నేను ఒక ఫోటో పంపిస్తాను చూడు అని చెప్పడంతో ఇంకా అలా ఫోటో చూస్తూ విహారీ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. యమున పక్కన విశ్వనాథ్ ఉండి వాళ్ళు పూలదండలు మెడలో వేసుకొని ఫోటో ఉంటుంది. అది చూసి విహారీ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు ఒక అరగంటలో నా దగ్గరికి వచ్చి మాట్లాడు, లేదంటే మీ అమ్మ పరువు మొత్తం తీసేస్తాను, నువ్వు ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ని ఆపేయాలి అని చెప్పడంతో ప్రెస్ మీట్ నేనెందుకు ఆపాలి అని విహారీ అడుగుతూ ఉంటాడు. ప్రెస్ మీట్ ఆపకపోతే మీ అమ్మ పరువు మొత్తం నేను మీడియాలో పెట్టేస్తాను అని చెప్పడంతో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను అని విహారీ ఆ మీడియా వాళ్ళకి చెప్పేసి కార్లో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే లక్ష్మి విహారీ గారు ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా విహారీ వెళ్తూ ఉంటాడు. వెళ్ళి ఒక దగ్గర ఆగి, ఈ లొకేషన్కి కదా రమ్మన్నాడు, ఎక్కడున్నాడు అని చుట్టూ వెతుకుతూ ఉంటాడు. ఇంకా అతనికి ఫోన్ చేసి, వచ్చాను నువ్వు చెప్పిన లొకేషన్కి, ఇక్కడెక్కడ ఎవరు లేరు అంటే అక్కడ ఎవరు కనిపించరు విహారీ, నువ్వు లెఫ్ట్కి రా అని అలా డైరెక్షన్స్ చెప్తూ ఒక చెట్టు దగ్గరికి రమ్మని చెప్తూ ఉంటాడు. అక్కడ రాళ్ళ కుప్ప ఉంది కదా అని చెప్పడంతో ఉంది అని విహారీ అంటాడు. ఆ రాళ్ళ కుప్ప తీసి చూడు, అక్కడ నీకు ఒకటి కనిపిస్తుంది అని చెప్పడంతో ఇంకా విహారీ అలానే ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక కవర్ ఉంటుంది. అందులో విశ్వనాథ్ యమునల పెళ్లి కార్డు ఉంటుందన్నమాట. ఇంకా అది చూసి విహారీ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇంకా ఇదేంటి, మా అమ్మ పేరు పక్కన నీది ఉంది ఏంటి, ఇదంతా ఏంటి అని విహారీ చాలా కోపంగా అడుగుతూ ఉంటే, ఒక్క నిమిషం విహారీ, జరిగింది చెప్తాను విను అని అతను ఏదో చెప్తూ ఉంటాడు. లైక్ అంటే తనతో పెళ్ళి సెటిల్ అయిన తర్వాత విహారీ వాళ్ళ నాన్నని యమున పారిపోయి వచ్చి పెళ్లి చేసుకొని ఉంటుంది. సో అది జరిగి ఉంటుందన్నమాట. ఆ కోపంతో అతను ఇదంతా చేస్తున్నాడు. నా పాతికేళ్ల పగ, నేను ఎలా మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాను అని అంటూ ఉంటే, ఇప్పుడు నీకేం కావాలి అని విహారీ అడుగుతూ ఉంటే, ఇలా చేస్తే నీకేమొస్తుంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని లక్ష్మి నా భార్యగా ప్రపంచానికి పరిచయం చేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి, చేయకపోతే నీకు వచ్చే లాభం ఏంటి అంటే, నువ్వు అలా చేయకుండా ఉంటే నాకు ఆత్మసంతృప్తి కలుగుతుంది, నువ్వు చేయొద్దు, చేసావంటే మీ అమ్మ పరువు మొత్తం తీసేస్తాను అని అతను బాగా బెదిరిస్తూ ఉంటాడు. ఇప్పుడు వెళ్ళి నువ్వు కనుక చెప్పావంటే లక్ష్మి గురించి, నేను మాత్రం మీ అమ్మ పరువు మొత్తం తీసేస్తాను అని అంటూ ఉంటాడు. ఇంకా అలా విహారీ చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయలుదేరి ఉంటాడు. మరోవైపు పద్మాక్షి, సహస్ర, అమ్మ బావ ఎక్కడికి వెళ్ళాడు, బావ ఇప్పుడు లక్ష్మి గురించి చెప్పేస్తాడేమో అమ్మ అంటే, నువ్వు ఆగవే, ఏం జరుగుతుందో చూద్దాంలే, ఒకవేళ లక్ష్మి గురించే విహారీ చెప్తే ఆ తర్వాత ఏం చేయాలో అంతా నాకు తెలుసు, నేనేం చేయాలో చేస్తాను కదా, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావని పద్మాక్షి సర్ది చెప్తూ ఉంటుంది. ఇంకా అలా విహారీ అక్కడికి వస్తూ ఉంటాడు. ఈ విహారీ ఏంటి, ఎక్కడికి వెళ్ళాడు అసలు అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా బ్లూటూత్లో సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి అంబిక, ఏం జరుగుతుంది అక్కడ, విహారీ ఇక్కడికి వెళ్ళాడు అంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు సుభాష్, నువ్వైతే వెయిట్ చేయని అంబిక చెప్తూ ఉంటుంది. ఇంకా అలా విహారీ ఎక్కడికి వస్తాడు. వచ్చి అలా పిఏకి ఫోన్ చేసి, ఇలా ఒక లక్ష్మియే సీఈఓగా ఒక పేపర్ నాకు ఇప్పుడే ప్రింట్ చేసి పంపండి అని చెప్పడంతో సరే సరే అని తను అంటాడు. ఇంకా అది విన్న అంబిక, ఓ ఇదేనా, నా గురించి కానీ సుభాష్ గురించి కానీ చెప్తాడేమో అనుకున్నాను అని అనుకుంటూ ఉంటుంది. ఇంకలా విహారీ అక్కడికి వచ్చి, లక్ష్మి ఎవరంటే లక్ష్మి అని చెప్తూ, చెప్పండి సార్ ఎంతసేపు వెయిట్ చేస్తారు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇంకా అలా కాసేపు అందరేమో చెప్తారనుకుంటారు. ఇంకా సహస్ర, పద్మాక్షి మాత్రం చెప్పేస్తాడేమో అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇంకా అలా లక్ష్మి మన వీక్రాఫ్ట్ కంపెనీకి సీఈఓగా అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజు నుండి అని విహారీ చెప్పడంతో ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇదేంటి ఇలా చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు.
మరోవైపు అదేంటి సార్ మీ పర్సనల్ మ్యాటర్ ఏదో చెప్తా అన్నారు కదా! ఇప్పుడు లక్ష్మి గారు సీఈఓ అని కంపెనీ గురించి మాట్లాడుతున్నారేంటి అని వాళ్ళందరూ అడుగుతూ ఉంటే, విహారీ వీడు చెప్పలేకపోతున్నాడు. నేనైనా వెళ్ళి చెప్తాను. వీడెందుకు ఆగిపోయాడో చెప్పకుండా అని యమున రావడానికి ముందుకొస్తూ ఉంటే, సహస్ర యమున వెనక నుండి వచ్చి యమున నోరు గట్టిగా మూసేసి లోపలికి లాక్కొని వెళ్ళి రూమ్‌లో బంధించి డోర్ లాక్ చేసి బయటికి వస్తుంది. ఇంకలా విహారీ చూస్తూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. వాళ్ళకేమీ ఆన్సర్ చేయలేక. ఇంకా లక్ష్మి కూడా చెప్పొద్దన్నట్టుగా ఉంటుంది కాబట్టి లక్ష్మి సైలెంట్‌గా ఊరుకుంటుంది. చెప్పలేదు కాబట్టి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా విహారీ లోపలికి వెళ్తూ ఉంటే అమ్మో బావ వచ్చేస్తున్నాడు అని మళ్ళీ సహస్ర వెళ్ళి అత్తయ్యకి తెలియకుండా డోర్ ఓపెన్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పటికే ఎవరు డోర్ లాక్ చేసింది ఎవరు డోర్ తెరవండి తెరవండి అని యమున అరుస్తూ ఉంటుంది. మరోవైపు చారుకేశ వచ్చి మమ్మల్ని క్షమించండి, నేను మళ్ళీ విహారీకు ఎక్స్ప్లెనేషన్ ఇప్పిస్తాను, మీరు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పడంతో వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా విహారీ లోపలికి వెళ్తుంటే పద్మాక్షి వచ్చి ఏంట్రా ఏం చేస్తున్నావురా నువ్వు అని అడుగుతూ ఉంటుంది.